అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుండిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఆదిశంకరులు దర్శించిన హరిహరమూర్తి అనే అంశాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ఈ శంకర విజయోత్సవాలని అనేక సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు బంగారే శర్మ గారు. ఆదిశంకర జయంతి ఉత్సవాలని అత్యంత వైభవంగా సుమారు 25 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. వారిని ఈ సమయంలో అభినందిస్తూ దీనిలో అనేక మంది పండితులు వచ్చి వివిధ విషయములు శంకరులు ఇచ్చిన జ్ఞానం గురించి ప్రవచించడమే కాకుండా సనాతన ధర్మ ఉద్ధరణ కోసం అనేక కర్తువులు కూడా చేస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. ఇప్పుడు ఈ రెండింటి గురించి చెప్పుకునే అవకాశం లభించింది. ఆదిశంకరులు దర్శించిన హరిహరమూర్తి అంటే ఆదిశంకరులు హరిహరుల్ని కలిపి ఎలా దర్శించారని నేను చెప్పకపోతున్న అంశం. అయితే అద్వైతం అనగానే చాలామంది అనుకుంటారు హరిహరుల మధ్య భేదం లేదు అనేది మాత్రమే అద్వైతం అనుకుంటారు. కానీ అద్వైతం అంటే బ్రహ్మము తప్ప మరొకటి లేదు అని చెప్పడం అద్వైతం యొక్క సిద్ధాంతం. అయితే బ్రహ్మము కానీ జీవుడు జగత్తు ఉన్నట్టుగా కనబడుతోంది అంటే అది అజ్ఞాన ప్రకల్పితం గనక అవిద్య వల్ల కనబడుతున్న భేదం సత్యం ఎలా అవుతుంది? అందుకు విద్యతో ఈ భేదం పరిహరింపబడుతోంది కనుక ఉన్నది బ్రహ్మమే అని ప్రతిపాదన చేశారు. అయితే వ్యవహారంలో ఉపాధి తాదాప్యం ఉన్నంత కాలం జీవుడు ఈశ్వరుడు భేదం ఉంటుంది. అక్కడ ఈశ్వరుడు మాయోపాధి, జీవుడు అవిద్యోపాధితో ఉంటారు కనుక ఆ భేదాన్ని తొలగించుకునేది విచారణ ద్వారా. ఆ విచారణ కూడా సద్గురువుని ఆశ్రయించి ఉపనిషద్వాక్యములను విచారణ చేయాలి. అయితే దీనికి అందరికీ కూడా సాధ్యం కాదు, అర్హత కూడా రాదు. తత్పూర్వం చేయవలసింది ఆదిశంకర భగవత్పాదుల వారే చెప్పినట్లుగా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతాం. ఈ 3 వాక్యములు చెప్పుకుంటే గీతాసారం మనకు అర్థమవుతుంది. మనవైన సనాతన ధర్మ గ్రంథాలను అధ్యయనం చేయాలి, అందులో చెప్పిన సత్కర్మలు ఆచరించాలి, అది ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి. ఈ 3 చేయడమే ప్రధానమైనటువంటి సాధన. ఆ 3 కూడా తత్వార్థి చేసినప్పుడు 2 విధములు ఉంటాయి, కామార్థి తత్వార్థి అని. లౌకికమైన కోరికలు ఉన్నటువంటి వారు ఎలాగూ శాస్త్రం చెప్పిన సత్కర్మలే చేయాలి, దాని ద్వారా అభిష్టాలు పొందాలి. 99% అలాగే ఉంటారు. ముక్తి కావాలని ముముక్షు మాత్రం ఏం చేస్తారంటే ఈ కర్మల్ని విడిచిపెట్టడు, ఇవి నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో చేస్తాడు, తత్వదృష్టితో చేస్తాడు. అప్పుడు తత్వ విచారణ చేస్తూనే ఈ సత్కర్మలు చేసినప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. అహంకారము ఫలత్యాగము, అహంకార రాహిత్యము ఫలత్యాగము 2 సిద్ధిస్తాయి. ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి. అందుకే సాధన దశలో కర్మని ఉపాసనను కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు ఆదిశంకర భగవత్పాదుల వారు. కేవలం అద్వైత మతాన్ని స్థాపించడం మాత్రమే కాదు, అద్వైతం పరమగమ్యంగా చెప్పారు. కానీ సాధనకు కావలసినటువంటి కర్మ ఉపాసన వీటన్నిటి కూడా సుష్ఠుపరిచారు ఆదిశంకరులు. అందుకే ఉపాసనాపరమైనటువంటి అంశములని కర్మపరమైన అంశములను కూడా బోధన చేశారు. తాను
పరిత్యాగి అయినప్పటికీ కూడా, సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా సాధకులను ఉద్దేశించి అనేక విషయములు తెలియజేశారు. ఉపాసన అనేది కూడా రెండు రకాలుగా ఉంటుంది. అది కర్మాంగంగా ఒకటి, జ్ఞాన సహకారిగా ఒకటి. జ్ఞానంలో ఏ బ్రహ్మమును మనం తెలుసుకుంటున్నామో ఆ బ్రహ్మమనే సగుణ బ్రహ్మముగా ఉపాసనలో మనం స్వీకరిస్తాం. బ్రహ్మం ఎప్పుడు ఒకటే, రెండు కాదు కదా. అందుకే ఏకం అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మము ఉపాసనా కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ప్రసిద్ధి చెందిన వాక్యం ఉన్నది. అప్పుడు సగుణ బ్రహ్మముగా ఉపాసన చేసినప్పుడు ఒక రూపము, ఒక నామము, ఒక అర్చా విధానం ఏర్పడుతుంది. ఇది సాధకుడికి ఉపకరించడానికి పెద్దలు ఏర్పరిచిన పద్ధతి. అయినప్పటికీ దీని భేదవాదం కింద తీసుకుంటారు కలి ప్రభావం చేత. బ్రహ్మమును సగుణ బ్రహ్మకు ఉపాసించేటప్పుడు విష్ణువుగా ఉపాసించడం కొందరు, శివునిగా ఉపాసించడం కొందరు. ఇది రెండు ప్రసిద్ధిగా మనకు తెలుసు. ఇది కాకుండా శక్తి ఉపాసన ఉన్నది, గణపతి ఉపాసన ఉన్నది, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఉన్నది. ఇవన్నీ కలిపితే మనం షణ్మతాలు అని అంటూ ఉంటాం, సూర్యారాధనతో కూడా కలుపుకుని. అయితే ఈ షణ్మతములు కూడా ఒకే బ్రహ్మముకు సంబంధించిన అంశము అనే విషయం ఉపనిషత్ సంస్కారం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సగుణ బ్రహ్మముగా ఉపాసిస్తున్నామంటే ఆ బ్రహ్మమును ఈ రూపంతో చూపిస్తున్నాం. అయితే సగుణ బ్రహ్మ ఉపాసనకు వచ్చేటప్పటికల్లా విష్ణువుని సగుణ బ్రహ్మంగా ఉపాసించేటప్పుడు ఆయనే సర్వస్వం అనిపిస్తుంది, ఆయన మించి మరొక తత్వం లేదు అనిపిస్తుంది. అలాగే శివోపాసకులకు శివుణ్ణి మించి మరొక తత్వం లేదు అనిపించడం కూడా సహజమే. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, దేనిని మించి మరొక తత్వము లేదో దానిని వాడు విష్ణు రూపంలో ఉపాసిస్తున్నాడు కనుక విష్ణువే అన్నిటినీ మించినవాడు అనిపిస్తుంది. ఆ తత్వాన్ని శివుడిగా ఉపాసన చేస్తున్నాడు కనుక శివుడే అన్నిటిని మించినవాడు అనిపిస్తుంది. అయితే నామరూపాల దగ్గర ఆగిపోతే భేదవాదం వస్తుంది తప్ప, వాటి అర్థ విచారణ, తత్వ విచారణ చేస్తే మాత్రం అన్నీ ఒకే బ్రహ్మమును చెప్తున్నాయని స్పష్టమైపోతుంది. ఇదే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, శివుడు అంటే శుద్ధమైనవాడు, శాంతమైనవాడు. ఈ రెండు బ్రహ్మ లక్షణాలే కదా. శుద్ధమైనది, త్రిగుణాతీతమైనది శివం అంటారు. బ్రహ్మం యొక్క లక్షణమే అది. అదేవిధంగా విష్ణు అంటే సర్వవ్యాపకము, అది కూడా బ్రహ్మమును తెలియజేస్తున్నది. ఇలాగా మనం ఉపాసించేటటువంటి దేవతల పేర్లన్నీ పరబ్రహ్మ అర్థంలోనే పర్యవసిస్తూ ఉన్నాయి. ఈ స్పృహతో మనం ఏ దేవతారాధన చేసినా సరిపోతుంది. అందుకే అందరూ అద్వైత సిద్ధులు కాకపోయినా అద్వైత సంస్కారంతో ఉన్నట్లయితే మొత్తం సనాతన ధర్మం అంతా సమన్వయింపబడుతుంది, సామరస్యం ఏర్పడుతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే ఆదిశంకరులు చూపించిన అద్వైతం తాను తయారు చేసింది కాదు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిదే. అదేవిధంగా బ్రహ్మమును సగుణ బ్రహ్మముగా ఉపాసించేటువంటి ఉపాసనా విధానాలు కూడా ఉపనిషత్తు చెప్తున్నది. ఉపనిషత్తు యొక్క లక్షణము బ్రహ్మము గురించి ప్రతిపాదించడమే. అందుకు బ్రహ్మమును సగుణ బ్రహ్మముగా ఉపాసించడం, నిర్గుణ బ్రహ్మముగా తెలుసుకోవడం, ఈ రెండూ కూడా ఉపనిషత్తు మనకు చెప్తున్నటువంటి అంశమే. అయితే సగుణ బ్రహ్మ ఉపాసన చేయగా అది లోకంలో అభీష్ట సిద్ధులు కోరి చేస్తే అభీష్ట సిద్ధులు ఇస్తున్నది. అది క్రమంగా అఖండమైనటువంటి అవ్యాజ భక్తిగా, జ్ఞానభక్తిగా పరిణమిస్తే అది ముక్తిని ఇస్తున్నది. అందుకే జ్ఞానభక్తి అని ఒకటి ఉన్నది. ఈ జ్ఞానభక్తి అనేది ఉపనిషత్తు చెప్తున్నటువంటి బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటి భక్తి. తేషాం జ్ఞానీ నిత్యయుక్త అని భగవానుడు గీతలో సెలవిచ్చాడు కదా. అలా మనం పరిశీలించినప్పుడు శివ అయినా కేశవ అయినా హర హరి ఏదైనప్పటికీ ఒకటే బ్రహ్మము అనే ఒక ఎరుక మనకి వేదముల్లోనే ఉన్నది. ఆ ఎరుకని పురాణములు కూడా విస్తరించి చెప్తున్నాయి. పురాణకర్త అయినటువంటి వ్యాస భగవానుడు ఎంత చక్కటి పని చేశాడంటే, విష్ణు భక్తులకి విష్ణుభక్తి దృఢపడ్డానికి తగ్గట్టుగా ఆయన లీలావతారములు విష్ణుపారమ్యం చెప్తూ గ్రంథాలు రచించారు. అలాగే శివభక్తులకి తత్పారమ్యం కలిగేటట్లుగా శివ గ్రంథాలు రచించారు. అమ్మవారి భక్తులకి శక్తి గ్రంథములు రచించారు. దీన్ని బట్టి ఇవన్నీ ఒకే వ్యాసుడు ఎందుకు రాశాడు అంటే, బ్రహ్మమును వివిధ విధములుగా ఉపాసించే వారికి ఆ బ్రహ్మానుభవం లభించడం కోసం ఈ విధమైన పరిస్థితిని ఏర్పాటు చేశాడు ఆయన వ్యవస్థను. ఇది తెలుసుకోలేక ఒకటే పట్టుకుని దీన్ని మించి మరొకటి లేదని అదే ప్రమాణం అనడం సరిపోదు. అది విష్ణు భక్తులకు విష్ణు గ్రంథాలు ఎంత ప్రమాణమో శివభక్తులకి శివగ్రంథాలు అంతే ప్రమాణం. కనుక ఆయా దేవతా భక్తులకు ఆయా దేవతా ప్రశస్తిని చెప్పిన గ్రంథములు ప్రామాణ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఆ దేవత యందు మరింత శ్రద్ధ కలిగి పరబ్రహ్మ భావాన్ని దృఢపడాలి. అందుకు ఆ విధంగా రచన చేయడం జరిగింది. ఇదే సమయంలో సాధకుడు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇష్టదేవతగా ఒకరిని ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఇతరులు ఆరాధించేటువంటి దేవత కూడా పరబ్రహ్మతత్వమే. అది కూడా సనాతన ధర్మంలో ప్రధానం గనక ఈ పరస్పరమైనటువంటి సమప్రాధాన్యంతో ఇష్టదేవతను ఆరాధించాలి. ఈ సిద్ధాంతం ఆదిశంకరులు కొత్తగా తయారు చెయ్యలేదు. ఇది ముందు తెలుసుకోవాలి. ఇది వేదానికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఆదిశంకరులకు పూర్వమే పురాణాదుల యందు వ్యాసుల వారి దీన్ని ప్రపంచీకరించి చూపించారు.
అలాగే మహాభారతంలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అందించారు. దానినే ఆదిశంకరులు మనకి తీసుకొచ్చారు. దీన్ని బట్టి సనాతన ధర్మంలో ఐక్యాన్ని సాధించగలిగారు. ఈ స్ఫూర్తి ఎప్పటికప్పుడు ధర్మ వైక్లభ్యం ఏర్పడినప్పుడు, అంటే ధర్మంలో ఒక వికృత పరిస్థితి, గ్లాని ఏర్పడినప్పుడు అనేక మంది మహాత్ములు మంచి సంస్కారంతో చిత్తశుద్ధి ఇదే పని చేశారు. మనం పరిశీలిస్తే శంకరుల తర్వాత కూడా అప్పుడప్పుడు కలిపి ప్రభావం చేత విభేదాలు ఏర్పడినప్పుడు ఒకరు విజృంభించి ఇంకొకరి మీద ఈ వాగ్రూపంలోనో మరొక రూపంలోనో దాడి చేసినప్పుడు ఎవరో మహానుభావులు వచ్చి మళ్ళీ సమన్వయించడం కనబడుతుంటుంది. అలాంటి వారిలో అప్పయ్య దీక్షితుల వారిని ఒకరు చెప్పుకోవాలి. ఆ తర్వాత మన తెలుగు వరకు మనం పరిశీలించినట్లయితే మహానుభావులు ఎందరో కనబడతారు. తిక్కన సోమయాజి గారు, అలాగే తెలుగులో గొప్ప కావ్యములు రచించినటువంటి పోతన గారు విష్ణుభక్తి పెళ్ళుబుకేలా భాగవతం రచించినప్పటికీ కూడా చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికిత్తు నుడివడేని అనే ప్రతిపాదన చేస్తూ వచ్చారు. అంతేకాదు కృష్ణవర్ణన చేసినప్పుడు శివునికి తనకు భేదము లేదని చెప్తున్నట్లుగా బాలకృష్ణుడు ఎలా విహరిస్తున్నాడో ఒక అందమైన పద్యంలో కూడా తెలియజేశారు. అంటే సంస్కారవంతులైన వారు, నిజమైన ఆధ్యాత్మిక వాదులు ఇటువంటి సామరస్యాన్ని మనకు తెలియజేస్తున్నారు, అభేద భావాన్ని ప్రతిపాదిస్తున్నారు. అందుకే అభేద దర్శనం జ్ఞానం అనే మాట ఉన్నది. ఈ అభేద దర్శనం అనేది జీవేశ్వర అభేద దర్శనం అనే అర్థంలో చెప్పినప్పటికీ కూడాను అద్వైతం జీవేశ్వర భేదం లేదని ప్రతిపాదిస్తున్నప్పటికీ హరిహరుల మధ్య కూడా భేదం లేదనేది అద్వైతం లక్షణం అయిపోయింది. అందుకే హరిహరుల మధ్య భేదం లేదనగానే అద్వైతం అనే మాట వచ్చేస్తుంది. హరిహరుల మధ్య భేదం లేకపోవడం అనేది ద్వైతంలో మనం సాధన చేస్తున్నప్పుడు కూడా ఈ అద్వైత దృష్టి ఉంటే చాలా బాగుంటుంది. గొప్ప మాట ఏంటి తెలుసుకోవాలంటే, ఎవడు నిజమైన వైష్ణవుడు అంటే శివుడిలో కూడా విష్ణువును చూడగలిగితే వాడు వైష్ణవుడు, విష్ణువులో కూడా శివుడిని చూడగలిగితే వాడు శైవుడు. ఎందుకంటే శివ విష్ణు ఇత్యాది శబ్దముల అర్థములు మనం విచారణ చేయగలిగితే అది ఒకే పరతత్వం పర్యవసిస్తున్నాయి కదా, స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ. అందుకే ఈ హరిహర అభేద తత్వం అనేటువంటిది అనేక మంది మహాత్ములు ప్రతిపాదన చేశారు. ఇప్పుడు కొత్తగా చెప్తున్న విషయం ఏం కాదు. అవి ఎప్పటికప్పుడు సమాజంలో సనాతన ధర్మానికి చెందిన వారు మననం చేసుకుంటూ ఉంటే ఒక సమైక్య భావన, సామరస్య భావన, సమన్వయ దృష్టి ఏర్పడుతూ ఉంటుంది. అవన్నీ మనం పోగు చేస్తే కొన్ని రోజుల పాటు హరిహర అభేదం గురించి చెప్పవచ్చు. పెద్దవాళ్ళందరూ రచించినటువంటి మహా గ్రంథాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తీసుకుంటున్న గ్రంథం ఏమిటంటే ఆదిశంకరులు దర్శించిన హరిహరమూర్తి అనే అంశం. అంటే ఆదిశంకరులు దర్శించిన అంటే తన శ్లోకముల్లో ఏ విధంగా దర్శించారో అనే కాకుండా ఆదిశంకరులు తన యొక్క దిగ్విజయ యాత్ర సందర్భంలో ఒకసారి హరిహరమూర్తిని దర్శించారు. దానికి సంబంధించిన క్షేత్రం ఉంది. అంటే శంకరులు దర్శించేటప్పటికే ఆ క్షేత్రం ఉన్నది అంటే హరిహర అభేద తత్వం ఆదిశంకరులు కొత్తగా తీసుకురాలేదు, అప్పటికే ఉన్నది. పురాణముల్లో అనేక క్షేత్రముల గురించి ఉన్నాయి. ఈ క్షేత్రములన్నీ ప్రమాణములే. ఎందుకంటే ఆ దివ్యశక్తి ఇప్పటికీ మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అనేక మంది మహాత్ములు, మహర్షులు, దేవతలు అక్కడ సాధన చేసి పరమేశ్వర స్వరూపాన్ని అక్కడ సాక్షాత్కరింపజేసుకున్నారు కనుక అలా వాళ్ళు ప్రత్యక్షం చేసుకున్న పరమేశ్వరునికి శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. అలాంటి క్షేత్రాలు ఆసేతు, సీతాచలం భారతదేశంలో చాలా ఉన్నాయి. అయితే శంకరులు దర్శించిన హరిహర క్షేత్రం ఎక్కడున్నది అంటే అది కర్ణాటకలో ఉన్నది. ఈ దివ్యమైన క్షేత్రం, దీనికి శంకరనారాయణ క్షేత్రం అని పేరు. ఆ గ్రామానికే శంకరనారాయణ గ్రామము అని చెప్తారు. ఇది ఉడిపి జిల్లాలో ఉన్నది. సహ్యాద్రి పర్వతాన సంబంధించిన లోయలో ఉన్నది. ఇది అరేబియా సముద్రానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అని కూడా చెప్తారు. దీన్ని పరశురామ క్షేత్రం అని వ్యవహరిస్తారు. ఈ శంకరనారాయణ క్షేత్రం గురించి పద్మపురాణంలో పుష్కరకాండ అనే చోట చాలా వివరంగా ఉన్నది. ఇంకా తమిళనాడులో తెన్కాశి అనే క్షేత్రం ఉంది. అది కూడా హరిహర క్షేత్రం. అక్కడ అమ్మవారు గోమతి అనే పేరుతో ఉంటుంది. ఇది కూడా పురాణోక్తమైనటువంటి క్షేత్రమే. అయితే ఈ స్ఫూర్తితో హరిహర క్షేత్రాలు చాలా వెలసాయి భారతదేశంలో. తర్వాత ప్రతిష్ఠ చేసినవి అలా చెన్నై నగరంలో ఉంది, హైదరాబాద్లో ఉంది. హరిహర క్షేత్రంలో చాలా ఉన్నాయి. అయితే ఒకే ఆలయ ప్రాంగణంలో హరికి ఒక మందిరం, హరునికో మందిరం కట్టి ఇది శివ విష్ణు మందిరం అనడం కూడా కనబడుతుంటుంది. అయితే హరిహరులు కలిసి ఒకే మూర్తిగా ఉన్న క్షేత్రం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. అలాంటి దాంట్లో తమిళనాడులో తెన్కాశీలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉంటే హరిహర క్షేత్రం ఒకటి, దాన్ని శంకరనారాయణ అని అంటారు. అలాగే కర్ణాటకలో ఉన్న శంకరనారాయణ క్షేత్రం, ఇది ఆదిశంకరులు దర్శించారు. ఎందుకంటే వారు గోకర్ణాన్ని దర్శించి వస్తూ హరిహర క్షేత్రాన్ని దర్శించారు, శంకరనారాయణ క్షేత్రాన్ని దర్శించారు అని శంకర విజయ గ్రంథాలు మనకు చెప్తున్నాయి. కానీ గోకర్ణ సమీపంలో ఉన్నది అంటే కర్ణాటకలో ఉన్నదే ఇక్కడ గ్రాహ్యం అవుతున్నది. ఇందాక చెప్పినట్లుగా ఉడిపి జిల్లాలో ఉన్నటువంటిది.
ఉడుపి జిల్లాలో మొత్తం పరశురామ క్షేత్రం అని చెప్తే 7 ఉంటాయి. ఈ 7 ఆ పరశురామ ప్రతిష్ఠితములు లేదా పరశురాముడు తపస్సు చేసిన చోట్లో అని చెప్పాలి. అవి సుబ్రహ్మణ్య క్షేత్రం ఒకటి, ఉడిపి ఒకటి, కుంభకాశి అని ఒకటి, కోటేశ్వర క్షేత్రము, కొల్లూరు క్షేత్రము, గోకర్ణ క్షేత్రము, శంకరనారాయణ క్షేత్రము. ఈ 7ంటికి ఎలాంటి ప్రసిద్ధి అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైధ మోక్షపట్టణా అని ఉంది కదా. ఆ 7 ఎలా మోక్షపట్టణాలో ఈ 7 అలా మోక్షపట్టణాలు అని మనకి పుష్కరకాండలో కనబడుతున్న అంశం. ఇక్కడ క్రోడగిరి అని ఒక పర్వతం ఉంది. క్రోడ మహర్షి ఇక్కడ తపస్సును ఆచరించి, ఆ తపస్సు ఎలా చేశారంటే హరిహరుల్ని కలిపి ఒకటిగా తపస్సు చేసేట. పూర్వకాలంలో ఇప్పుడు అత్రి బ్రహ్మమును తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు అత్రి అడుగుతాడు, నేను ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నానో అతడు మీ ముగ్గురులో ఎవరు అన్నాడు. నువ్వు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నావో ఆ బ్రహ్మమే మీ ముగ్గురుము అని చెప్పారు వాళ్ళు ముగ్గురు. అలాగే ఇక్కడ హరిహరుడు ఉభయుల్ని స్తుతించి వారిని ఉద్దేశించి తపస్సు చేశాడు క్రోడ మహర్షి. ఒక అసుర సంహారం కోసమే చేశాడని కూడా పురాణం చెప్తున్నది. 2 అసురుల్ని సంహరించడానికి వచ్చారట. అప్పుడు హరిహరులు ఉభయులు కలిసి ఏకరూపంగా వచ్చారు అని చెప్తారు. ఇది హరిహరాత్మజుడు అని అయ్యప్ప కథ కాదు, హరిహరాత్మకమైనటువంటి మూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది స్పష్టం చేసుకోవాలి. హరిహర ఆత్మజుడు అంటే అయ్యప్ప వేరే ఒక స్వరూపంతో వచ్చాడు, కానీ ఇది అలాంటిది కాదు. హరిహరులు కలిసి ఒకే రూపంగా ఉన్నటువంటిది. ఇది ఎలా ఉంటుందంటే అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో అలాగా వామభాగం వైపు విష్ణువు, దక్షిణ భాగం వైపు శివుడు ఉన్నటువంటి స్వరూపం. ఇది శంకర నారాయణమూర్తి లేదా హరిహరమూర్తి. ఇది ఉపాసనలో కూడా ఉన్నది. ఇది ఆగమాల్లో, కొన్ని శైవాగమాల్లో మనకు కనబడుతుంది. హరిహరాద్వైతమూర్తి అంటారు. దీనికి సంబంధించినటువంటి విధానములు కూడా ఉన్నాయి. ఇది సాక్షాత్కరింపజేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. ఆ మహానుభావులు మన తెలుగువారికి మహాభారతంలో 15 పర్వాలు ఒంటి చేతి మీద రచించిన తిక్కన సోమయాగం చేసిన మహానుభావుడు ఆయన వైదిక దృష్టి కనుక ఇది ద్వైతమా పక్కన పెట్టి వైదిక దృష్టి ఉంటే అభేదభావం తప్పకుండా అంగీకరిస్తాం. ఆ మహానుభావుడు సాక్షాత్కారమైంది. ఆయన భారత రచన మొత్తం చేసి 15 పర్వాలు పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్వప్న భూమిక వంటి ఒక సూక్ష్మ భూమికలో హరిహరులు ఉభయులు కలిపి ఆయనకు సాక్షాత్కరించారు. సాక్షాత్కరించడమే కాదు, చిన్నప్పుడు నువ్వు రచించిన ఒక శ్లోకం మాకు గుర్తుందయ్యా అన్నారు. ఆ శ్లోకం గుర్తు చేసుకుని కిమస్థిమాలాం కిం కౌస్తుభం వా కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం తవ స్వాదువద ప్రభోమే అని శ్లోకం చిన్నప్పుడు రచించో అది వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు నీ మహాభారతాన్ని వాళ్ళు అంకితం తీసుకోవాలనుకుంటున్నారు అని వీళ్ళ నాన్నగారు వచ్చి చెప్తే అప్పుడే హరిహరుల వరకు సాక్షాత్కరించారు. మహాభారతాన్ని అంకితం తీసుకున్నారు. అప్పుడు తాను చూసిన హరిహరమూర్తి ఎలా ఉన్నాడో ఆయన వర్ణించాడు. వర్ణించడమే కాదు, వారి ఉభయుల్ని కలిపి ఉపాసించడం వైదికమైన సంస్కారం చక్కగా చెప్పాడు. శ్రీయన గౌరీ నా వరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్తున అభీష్ట సిద్ధికిన్ అని ఓ నాంది పద్యాన్ని అందించారు ఆయన. తాను ప్రారంభించి రచిస్తూ విరాట పర్వంలో మొదట ఈ పద్యాన్ని తెలియజేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే శ్రీ విష్ణురూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు విష్ణురూపాయ నమశివాయ అని మాట ఉన్నది. ఇది ఎక్కడున్నది అంటే యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులో ఈ మంత్రం కనిపిస్తున్నది. ఇదే సంధ్యావందన మంత్రాల్లో మనం స్వీకరిస్తున్నాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయిషి. ఇది త్రిసంధ్యల్లోనూ చెప్పుకుంటాం. అంటే 3 సంధ్యలు ఒట్టు పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఉభయుల మధ్య భేదం చూడనంత వరకే నా ఆయుషి యందు శుభముండుగాక అని అంటున్నాం. అంటే భేదం చూపిస్తే ఎంత దోషమో కూడా తెలుస్తున్నది కదా. అయితే భేదవాదులు ఏమంటారంటే ఇది ఎవరో ప్రక్షిప్తం చేశారు అంటారు. ఆఖరికి లేదయ్యా బాబు, యజుర్వేదీయమైన స్కందోపనిషత్తులు ఉందంటే ఉపనిషత్తే ప్రక్షిప్తం అనడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మనకు నచ్చనివన్నీ ప్రక్షిప్తాలు అనుకుంటూ ఉంటే ఎన్నో తీసేసేవచ్చు, అది వేరే విషయం. ఒక్కొక్క సిద్ధాంతకర్త వచ్చి ఒక్కొక్కటి తీసేస్తే చివరికి ఏమీ మిగలదు. ఇక్కడ ఆలోచించవలసిన మరొక అంశం ఏంటంటే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అనే మంత్రం చాలా విశేషమైనది. ఇది హరిహరుల మధ్య భేదం చూపకండి అని చెప్పడం కోసం వేదమాత చెప్పలేదు. ఇతను వైదిక దృష్టిలో ఇలాంటి అల్పదృష్టి ఉండనే ఉండదు.
ఎందుకంటే హరి ఒక దేవత, హరుడు ఒక దేవత అని కాదు, బ్రహ్మము గురించి ప్రతిపాదన చేస్తున్న వేదం ఒకే పరమేశ్వరుని తెలియజేస్తుంది. ఆ పరమేశ్వరుని వివిధ నామాలతో వివిధ రూపాలతో ఉపాసన చేస్తున్నామనేది వేద హృదయం. అందువల్లనే సనాతన ధర్మానికి గౌరవం ఏర్పడింది, తెలుసుకోవాలి. స్వామి వివేకానంద వెళ్ళి మన దేశం గొప్పతనం చెప్పేటప్పుడు, హిందూ మతం గొప్పతనం చెప్పేటప్పుడు ఏమన్నారంటే, వివిధ మార్గాల్లో ఒకే పరమాత్మను ఉపాసిస్తున్నారని చెప్పినందుకు హిందూ మతం గొప్పదని చెప్పాడు. మళ్ళీ మనం దానిలో భేదం చూపిస్తే ఇంక హిందూ మతం గొప్పతనం ఎలా తెలుస్తున్నది? అందుకే ఇటు వైష్ణవం, అటు శైవం, అటు శాక్తేయం అన్నీ వర్ధిల్లాలి, భేద దృష్టి లేకుండా అన్ని పుష్టిగా ఉండాలి అని మనం కోరుకోవాలి. అదే పెద్దవాళ్ళందరూ చేసినటువంటి పని. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే మాటలో విష్ణురూపుడైన శివునికి నమస్కారము అని అర్థం. అలాగే శివరూపాయ విష్ణువే అలాగుంది తర్వాత వాక్యం. అయితే ఇందులో ఉన్న భావం మనం పరిశీలిస్తే ఇద్దరు దేవతల మధ్య అభేదం చెప్పడం కాదు, బ్రహ్మతత్వ ప్రతిపాదన ఈ మంత్రంలో కనబడుతుంది. అది ముందు మనం పరిశీలిద్దాం. ఈ ఆదిశంకరుల జయంతి ఉత్సవాల్లో భాగంగా అటువంటి జ్ఞాన దృష్టితోనే మనం పరిశీలించాలి. శివ విష్ణు ఈ రెండు శబ్దములు మనం చేస్తే, శివశబ్దం ఎక్కడ వాడాలో పెద్దవాళ్ళు చెప్తారు. నిస్త్రయగుణ్యే శివ అన్నారు. త్రిగుణాతీతమైన ఒక స్థితి ఉన్నది. ఆ త్రిగుణాతీతమైన శుద్ధ బ్రహ్మతత్వం పేరు శివ అన్నారు. శివం అంటే నిర్మలమైనది, శాంతమైనది, మంగళమైనది, క్షేమమైనది, మోక్షం. శివ క్షేమేచ మోక్షేచ అని కూడా నిఘంటువు మనకు చెప్తున్నటువంటి మాటే. కనుక క్షేమము, మోక్షము, శుద్ధము, శాంతం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందుకే శివ అనేది శుద్ధ బ్రహ్మము యొక్క తత్వం. అది ఎక్కడున్నది అంటే ఎక్కడ లేదని ప్రశ్న వేస్తుంది. అది సర్వత్రా వ్యాపకమై ఉన్నది. కానీ ఏది శివమో అది వ్యాపకమై ఉన్నది, ఏది వ్యాపకమై ఉన్నదో అది శివము అని చెప్పడం కోసం వ్యాపకమైన దాన్ని విష్ణు అంటారు కదా. కనుక శివమే విష్ణువైంది, వ్యాపించింది. ఏది విష్ణువుగా ఉందో అదే శివము అని చెప్పడంలో సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వ ప్రతిపాదనే శివాయ విష్ణు రూపాయ. ఇది ఒక గొప్ప వాక్యం. ఈ భావంతో మంత్రం చేసినట్లయితే అది పెద్ద ఉపాసన కూడా అవుతుంది. వారికి సగుణంగా హరిహరులు ఉభయుల అనుగ్రహం లభించడమే కాకుండా బ్రహ్మతత్వం తెలుస్తుంది. అది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి వైదిక ధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్. ఇది తత్వదృష్టి. అందుకే దేవతా దృష్టి ఆరాధన అవుతుంది, తత్వదృష్టి ఉపాసన అవుతుంది. అందుకే దేవతా దృష్టితో దేవతలను ఆరాధించి ఫలితాలు పొందే వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళని సగుణ బ్రహ్మ ఉపాసకులు అనరు. సగుణ బ్రహ్మ ఉపాసకులు వేరు, దేవతారాధకులు వేరు. సగుణ బ్రహ్మముగా ఉపాసించగలిగిన దేవతలు ఎవరు అంటే శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు అని షణ్మతములుగా తెలియజేశారు. మిగిలినటువంటి ఇంద్రాది దేవతల ఆరాధన కూడా ఒక విధంగా భగవదారాధనయే. అవి అనేక ఫలితాలను ఇస్తే వాళ్ళని ఆరాధించాలి కూడా అన్నారు శంకరులు. భాష్య గ్రంథాల్లోనే ఒక చోట చెప్తారు, మనం ఎందుకు దేవతలను ఆరాధించాలి అంటే మనుష్యుల్లోనే మనకంటే అధికుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం కదా అని చెప్పాడు. బలహీనుడు బలవంతుడి సాయం తీసుకుని నడుస్తాడు, ధనహీనుడు ధనవంతుడి సాయం పొందుతాడు. అలాగే మనకంటే గొప్పవారిని దేవతల యొక్క అనుగ్రహం కూడా మనం పొందాలి అని తెలియజేశారు ఇక్కడ. ఇది దేవతా దృష్టితో ఆరాధన చేసేటప్పుడు. కనుక ఉపాస్య దేవతలు వేరు, విశ్వాన్ని నిర్వహించే పరమేశ్వరుని శక్తి స్వరూపాలైన దేవతలు వేరు. ఉపాస్య దేవతలు అంటే సగుణ బ్రహ్మము అని అర్థం ఇక్కడ. అలా హరిహరుల అభేదమూర్తి అనేది ఒక ఉపాసనా పద్ధతిలోనే మనకు కనబడుతుంది. ఒకే దాని యందు రెండు చూడడం. దీనికి సంబంధించి కొన్ని పురాణములు, కొన్ని ఆగమ ప్రమాణాలు చాలా ఉన్నాయి. అవి ప్రధానంగా పరమేశ్వరుడిలో ఒక భాగం, వామభాగం అంతా విష్ణుతత్వము అని చెప్తున్నారు. అంటే అర్ధనారీశ్వర తత్వంలో వామభాగంలో ఎవరున్నారు? అమ్మవారు ఉంటారు, కుడివైపు అయ్యవారు ఉంటారు. ఇదే కదా అర్ధనారీశ్వర తత్వం. అయితే అమ్మవారు ఎవరు అంటే యా ఉమా సా స్వయం విష్ణు అని యజుర్వేదీయమే రుద్రహృదయోపనిషత్తు మనకు చెప్తున్నది. ఉమాదేవి ఎవరంటే విష్ణు స్వరూపమే. ఇది ఉపాసన రహస్యం తెలిస్తే తెలుస్తుంది. పైపైన స్థూలంగా చూసే వాళ్ళకి ఇది అర్థమయ్యే అంశం కాదు, లోతుగా ఆలోచిస్తే గమనించవచ్చు. ఇదే విషయాన్ని పురాణం కూడా చెప్తూ పుంరూప విష్ణు విగ్రహ అని చెప్పింది. అమ్మవారు పురుష రూపం ధరిస్తే విష్ణువు, అందుకే వారిద్దరికి సోదర సంబంధం చెప్పడానికి అది కారణం. అయితే శివుల్లోనే ఆ రూపాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రెండు కారు, ఒకటి రెండుగా కనబడుతుంది అని చెప్పడం. కానీ అర్ధనారీశ్వరతత్వం ఏదంటున్నామో హరిహరతత్వం కూడా అదే అనుకోవచ్చు. హరిహరాత్మక జగత్తు ఒక మాట కూడా ఉన్నది. హరిహరాత్మక జగత్తు అన్నప్పుడు ఉపాసన పరంగా చూస్తే జల లక్షణం, చల్లని లక్షణం అంతా విష్ణుతత్వం జల లక్షణంగా చెప్తారు, శివతత్వం అగ్ని లక్షణంగా చెప్తారు. ఈ అగ్నిశోమాత్మక తత్వమే ఈ హరిహరమూర్తిలో కూడా గోచరిస్తున్నది అని ఒక మర్మం కనబడుతుంది. ఇలా మనం భావన చేస్తే
ఇది శాస్త్రీయమైన భావనే. ఇలా హరిహరుల్ని కలిపిన ఒక మూర్తిని దర్శించి ఆరాధన చేసేటప్పుడు ఆదిశంకరులు ఏ విధంగా ఆ క్షేత్రానికి వెళ్ళారు అని విద్యారణ్యుల వారు శంకర విజయంలో వర్ణిస్తున్నారు. ఆ క్షేత్రానికి వెళ్ళి ఆదిశంకరులు హరిహరమూర్తిని స్తుతించారు అని విద్యారణ్యుల వారు శ్లోకాలు రాశారు. అంటే ఈ శ్లోకాలు శంకరులు రచించారా అనంటే రచించారని చెప్పలేం. విద్యారణ్యుల వారు శంకరులు ఇలా స్తుతించారు అని ఆయన స్తుతి చేశారు. అయితే విద్యారణ్యులు శంకరులు ఇలా స్తుతించారని చెప్పారు కనుక ఇది శంకర కృతం అనుకుంటే తప్పు లేదు. ఎందుకంటే విద్యారణ్యులు కూడా శృంగేరి పరంపరలో వచ్చినటువంటి 12వ పీఠాధీశ్వరులు కదా, వారు శంకరులే, కానీ శంకరకృతమే అది కూడా. ఇంకా మాట్లాడితే 32 ఏళ్ళు వచ్చి అద్భుతమైన కార్యక్రమాలు సాధించి అవతార ప్రయోజనం నెరవేర్చుకుని పరంధామానికి చేరుకున్నటువంటి ఆదిశంకరులు ఈ యుగంలో 32 ఏళ్ళు సరిపోవని 120 ఏళ్ళు ఉంటూ సనాతనను ఉద్ధరించారు. ఆయన విద్యారణ్యులు అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే విద్యారణ్య స్వామి వారు ఈ 10 శ్లోకాలు రచించారు అనుకున్నా, ఆదిశంకరులు రచించారని విద్యారణ్యుల వారు రచించారన్నా పర్వాలేదు. ఏదేమైనప్పటికి కూడా ప్రతివారు అనుసంధానం చేసుకోవాల్సినటువంటి గొప్ప శ్లోకములు ఇవి. అంటే హరిహరులు ఉభయుల్ని కూడా ఈ శ్లోకాలతో మనం నమస్కరించుకోవచ్చు, స్తోత్రం చేసుకోవచ్చు. అలాంటి ఈ శ్లోకాల్లో అద్భుతమైన కవితా రీతిని చూపించారు. వ్యంగ్య వైభవం, ధ్వని వైభవం, ఏవైతే కవితా లక్షణాల అలంకారికులు చెప్తూ ఉంటారో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఆ మాటకొస్తే విద్యారణ్య విరచిత శంకర విజయం గురుముఖత కావ్యపాఠంలో చెప్పించుకోవాలండి. పంచకావ్యాలు ఎలా చెప్పుకుంటారో ఈ 15 సర్గల శంకర విజయాన్ని కూడా ఆ విధంగా చెప్పుకుంటే గొప్ప కవి పండితులు అయిపోతారు అతడు, అందులో సందేహం లేదు. అద్భుతమైన వృత్తాలు రచించారు. వాటిల్లో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఒకవైపు గంభీరమైన తత్వార్థాలు, ఒకటేమిటి ఒక మహాకావ్యం అది. అందుకే అందులో ఒక్కొక్క అంశం తీసుకుని చెప్పుకున్నా మధురంగా ఉంటుంది. ఒకప్పుడు ఇవన్నీ కలిపి చెప్పుకోవడం కూడా జరిగింది జగద్గురుల అనుగ్రహంతో. ఇప్పుడు ఈ భాగం తీసుకుంటున్నాం. ఈ భాగంలో ఈ కవితా వైభవం విద్యారణ్యుల వారిది అనుకున్నా మనకు శిరోధార్యమే, అందులో సందేహం లేదు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 10 శ్లోకాలు ఉన్నాయి. ఈ 10 శ్లోకాలు దశావతారాలను వర్ణిస్తాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అవతారం. ఆ ఒక్క శ్లోకంలోనే ఒక అర్థం విష్ణుపరమైన అవతార అర్థం చెప్తే రెండవ అర్థం శివుని పరంగా చెప్తుంది. ఒకే శ్లోకంలో 2 అర్థాలు ఉన్నాయి. మరి ఒకే మూర్తులు ఇద్దరు ఉన్నప్పుడు ఒకే శ్లోకంలో వాళ్ళు ఇద్దరు ఉండరా? అది చమత్కారం అనమాట. కానీ ఈ శ్లోకాలు 10వ దగ్గర పెడితే ఇదొక హరిహరమూర్తిగా కనబడుతుంది. కనుక ఒకవైపు చూస్తే స్పష్టంగా ఇది విష్ణువు యొక్క అవతారాన్ని వర్ణిస్తురా అని అనిపిస్తుంది. మళ్ళీ ఆ పదాన్నే మరొక అర్థంలో చూస్తే శివుడు కనబడతాడు. అలాగా హరిహరులను కలిపి చూపించారు. హరి మీద ఒకటి, హరుని మీద ఒకటి కాకుండా ఒకే శ్లోకం ఇద్దరి పేరు రచించిన ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అలాంటి రసవంతమైనటువంటి శ్లోకములు మనం ఇప్పుడు వినబోతున్నాం. అయితే ఇది రచించిన సందర్భాన్ని చెప్తూ గుణత్రయాతీత విభావ్యమిత్తం గోకర్ణనాథం వచసార్చయిత్వా త్రిస్రస్రాత్రీస్త్యజగత్పవిత్రే క్షేత్రే ముదేశ క్షిపతి స్మ కాలం అని 12 సర్గలో చెప్తున్నారు. గుణత్రయాతీతమైనటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపమే గోకర్ణంలో మహాబలేశ్వరుడు పేరుతున్నది. అటువంటి గోకర్ణనాథం వచసా అర్చయిత్వా, ఆ గోకర్ణనాథుణ్ణి దివ్యవాక్కులతో అర్చించి అక్కడ మొత్తం 3 రాత్రులు ఆ క్షేత్రంలో ఉన్నారు ఆదిశంకరుడు. క్షేత్రవాసంలో 3 రాత్రులకు ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే తిస్రస్సరాత్రీ పై ఎటువంటి క్షేత్రం అంటే జగత్పవిత్రే క్షేత్రే, సర్వజగత్తుని పవిత్రం చేయగలిగిన ఆ క్షేత్రమునందు ఉన్నారు. అటు నుంచి శంకరనారాయణ క్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఆ స్వామి ఎలా ఉన్నాడు అంటే వైకుంఠ కైలాస వివర్తభూతం హరన్నతాఘం హరిశంకరాక్షం దివ్యస్థలం దేశిక సర్వభౌమ తీర్థప్రవాసీ నచిరాదయాసీత్. గోకర్ణ నుంచి శీఘ్రంగానే వెళ్ళారు, పెద్ద ఆలస్యం కాలేదు. అంటే గోకర్ణానికి దగ్గర అని నచిరాదయాసీత్ అన్న మాటలో చెప్తున్నారు. అదేమిటంటే వైకుంఠ కైలాసాలలో ఉన్నటువంటి స్వరూపము నమస్కరించిన వారి పాపాలు పోగొట్టడంకై హరిశంకరాక్షం, హరిశంకర అనే పేరుతో వచ్చినది. అది దివ్యస్థలం. అలాంటి దివ్యస్థలానికి దేశిక సార్వభౌములు చేరుకున్నారు. దేశిక సార్వభౌములు అంటే దేశికులంటే గురువు, గురువుల్లో సార్వభౌములు అంటే జగద్గురువులైన ఆదిశంకరులు చేరుకున్నారు. ఆ చేరుకుని స్తుతించారట. ఎందుకు స్తుతించారంటే భ్రమాపనోదాయ భిదావదానాం, ఒకటే మాట.
భేదవాదులకు ఉన్నటువంటి భ్రమను తొలగించడానికై అని స్పష్టంగా చెప్పారు ఇక్కడ. భ్రమాపనోదాయ భిదావదానం అద్వైతముద్రామిహ దర్శయంతే ఆరాధ్య దేవౌ హరిశంకరౌ సద్వ్యర్థాభిరిత్యర్చయతి స్మ వాగ్భిః ద్వ్యర్థాభిః ఇది అర్చయతి స్మ వాగ్భిః. ఆరాధ్య దేవౌ హరిశంకరౌ, ఆరాధ్య దేవులైనటువంటి హరిశంకులను ద్వ్యర్థాభిః అంటే ద్వ్యర్థ అంటే రెండు అర్థములు కలిగినట్లుగా ద్వ్యర్థాభిరిత్యర్చయతి వాగ్భిః. ద్వ్యర్థి కావ్యములను కొన్ని ఉన్నాయి, అది మన తెలుగులో కూడా అద్భుతంగా వచ్చాయి. రాఘవ పాండవీయం మొదలైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే సంస్కృతంలో కూడాను కొన్ని గ్రంథములు ఉన్నాయి. వాటిలో విశేషం ఏంటంటే ఒకవైపు కృష్ణార్థం మరొకవైపు రామార్థం వచ్చినట్లు రచించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇది అద్భుతమైన పాండిత్య ప్రకర్ష కవిత్వం ఉన్నవారు ఆ పని చేయగలరు. ఇప్పుడు ఈ 10 శ్లోకాల్లో ద్వ్యర్థాభిరిత్యర్చయతి స్మ వాగ్భిః అని అద్భుతంగా చెప్పారు. ఆ ద్వ్యర్థి అయినటువంటి శ్లోకాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఇంద్రవజ్ర ఉపజాతి ఇత్యాది వృత్తముల్ని వినియోగిస్తూ అద్భుతంగా 10 శ్లోకాలు రచించారు. ఈ 10 శ్లోకాలు నిత్యము మనం పారాయణ కూడా చేసుకోవచ్చు. నిత్యం కాకపోయినా అప్పుడప్పుడైనా చదువుకోవచ్చు. అప్పుడప్పుడు చదువుకోకపోయినా ఇప్పుడు జాగ్రత్తగా విన్నప్పటికీ కూడా హరిహరుల్ని మనం స్మరించుకోవచ్చు. కానీ శ్రద్ధగా ఈ శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. వంద్యం మహాసోమ కళా విలాసం గామాదరేణా కలయన్ అనాదిం మైనం మహః కించన దివ్యమంగీకుర్వన్ విభుర్మే కుశలాని కుర్యాత్. విభుర్మే కుశలాని కుర్యాత్. ఆ విభుడు అంటే ఆ భగవంతుడు మనకి ఎల్లవేళలా శుభములను ఇచ్చుగాక, కుశలములను ప్రసాదించుగాక అని ఇందులో ఉన్నటువంటి ఆకాంక్ష. ఇక వర్ణిస్తున్నది మత్స్యావతారం. మత్స్యావతారం ఏంటంటే మహాసోమ కళా విలాసం గాం ఆదరేణా కలయన్ అన్నారు ఇక్కడ. మహాసోమకళా విలాసం, మహాసోమకళా విలాసం పదం ఇది తెలుసుకోవాలి. మత్స్యావతారం అని అందరికీ సోమకాసుడు గుర్తొస్తాడు. ఈ సోమకుడు వేదాలను అపహరించి తీసుకెళ్ళిపోయాడు. అలాంటి సోమకాసురుణ్ణి లయం చేసి అంటే నశింపజేసినటువంటి విలాసం కలవాడు సోమకళా విలాసం. ఇక్కడ లా అనే మాటకి లాతి గృహ్ణాతి లయం కరోతి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అందుకే వేదాపహారకస్య అసురస్య లావి నాశక, ఆ నాశకమనే విలాస అన్నారు. ఇక్కడ క్రీడలా చేశాడు. సోమకాసురుణ్ణి సంహరించి గాం ఆదరేణ ఆకలయన్ మంచి భావంతో చూపించారు. ఇక్కడే ఆ శంకరుడు యొక్క ప్రతిభకు నమస్కారం చేసుకోవాలండి. కవిత్వం అంటే శంకరుడిదే. మళ్ళీ విద్యారుల వారు అద్భుతమైన కవిత్వం అని చెప్పుకున్నాం కదా. గాం ఆదరేణ ఆకలయన్. గాం అనే మాటకు అనేక అర్థములు ఉన్నాయి. భూమి అని ఒకటి, ఆవు అని ఒకటి, వేదం అని ఒకటి అర్థం. ఇక్కడ 3 మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఆవు అనేది ఇక్కడ గ్రహించలేకపోయినప్పటికీ ప్రధానంగా భూమిని వేదాన్ని తీసుకోవాలి. సోమకాసురుని సంహరించి ఆ వేదములన్నీ చక్కగా మళ్ళీ సమకూర్చి తీసుకువచ్చి గాం ఆదరేణ అంటే వేదవాక్కుని, ఇక్కడ గాం అనే శబ్దానికి వేదవాక్కు అనే అర్థం మనకి శాస్త్రాలు స్పష్టంగా కలుగుతాయి. గాం వేదవాచం ఆదరాత్ ఆకలయన్ ప్రత్యాహారన్నితి అని వ్యాఖ్యానంలో కూడా తెలియజేశారు. ఇక్కడ గో అనే శబ్దమే ఇక్కడ గాం అనే మాటలో కూడా కనబడుతున్నది. అంటే వాక్కు అని అర్థం. వాక్కులంటే వేదములే. ఆ వేదవాక్కులన్నీ చక్కగా మళ్ళీ సమకూర్చి సముద్ధరించి తిరిగి బ్రహ్మకి ఇచ్చాడు కనుక గాం ఆదరేణ ఆకలయన్. అనాదిం గాం. ఎటువంటి గాం అంటే అనాది అయిన వాక్కును అన్నారు. అనాది వాక్కు అంటే వేదమే. వేదం ఎప్పుడొచ్చిందయ్యా అని వేదానికి కాలాన్ని నిర్ణయిస్తారే, అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు, వేదం అప్పుడున్నది. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు ఊపిరి ఉంటుంది. ఊపిరి ఉందంటే మనిషి ఉన్నా అని అర్థం. మనిషి వచ్చిన ఎన్నాళ్ళకు ఊపిరి వచ్చింది ఆవిడ అండు, అంతే కదా. అలాగే ఎస్య నిశ్వసితం వేదాహ అన్నప్పుడు పరమేశ్వరుడు ఊర్పులే వేదములని వేదమే చెప్తోంది మనకి. ఇక్కడ పరమాత్మ యొక్క ఊర్పులు వేదములు అంటే పరమాత్మ ఎప్పుడున్నాడు, వేదము అప్పుడుంది. పరమాత్మ ఎప్పుడు ఉంటాడు, వేదం ఎప్పుడు ఉంటుంది, అది తెలుసుకోవాల్సినది. వేదం ఎప్పుడు ఉన్నది కనుక దానికి ఆది నిర్ణయించలేం. అనాదిం గాం అనే మాట అద్భుతంగా చెప్పారు. అనాది అయినటువంటి వేదమును ఆదరేణ ఆకలయన్, ఆదరముగా వాటన్నిటినీ తిరిగి తీసుకొచ్చి ఉద్ధరించినటువంటి వాడు. అందుకు సోమకాసురుని సంహరించి వేదవాక్కుని ఉద్ధరించినటువంటి వాడు వేదోద్ధరుడు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే మరొక మాట గాం అనే మాటకి భూమి అని కూడా అర్థం ఉన్నది.
దీని గురించి మనకి పురాణాల్లో స్పష్టంగా కనబడుతున్నది. అది భాగవతంలో, విష్ణు పురాణంలో, అదేవిధంగా మహాభారతంలో కూడా అనేక చోట్ల కనబడుతున్నది ఏంటంటే, రూపం స జగృహే మాత్స్యం చాక్షుషో దధి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యాం అపాద్వై వైవస్వతం మను అన్నారు. ఇది ఎప్పుడు చేసేటంటే వైస్త మన్వంతరం ప్రారంభంలో నావ్యారోప్య మహీమయ్య అన్నాడు. భూమిని నావగా చేసుకుని, అప్పుడు మొత్తం జలమయమైపోయింది. అప్పుడు భూమిని నావగా తీసుకుని ఆ మనువుని సప్తర్షుల్ని అందులో ఉంచి తర్వాత రాబోయేటటువంటి కల్పం కోసమని కొన్ని ఔషధుల్ని, కొన్ని బీజముల్ని నిక్షిప్తం చేయించి దాన్ని భద్రపరిచాడు. అందుకే సోమకళా విలాసం, మహాసోమకళా విలాసం అంటే మరొక అర్థం చెప్పుకోవాలి. సోమ అనే శబ్దానికి చంద్రుడని, ఔషధులని 2 అర్థములు ఉన్నాయి. అలా తీసుకుంటే సోమకుడనే రాక్షసుని సంహరించడం మాత్రమే కాకుండా సోమహ శబ్దం ఎక్కడెక్కడ వాడాలో మనకి నిఘంటువులు చెప్తున్నాయి. విశ్వప్రకాశక నిఘంటువులో చెప్తున్నది కుబేరే పితృదేవతాయా వసుప్రభేదే చ సుధాకరే చ దివ్యౌషధి శ్యామలత, వీటిలో వాడాలి అన్నారు. ఇక్కడ సోమ శబ్దానికి కుబేరుని అర్థం ఉంది. అలాగే సోమపులని పితృదేవతల విషయంలో కూడా వాడతారు. వసువుల్లో కూడా సోముడు కూడా ఉన్నాడు. ఇంకోటి సుధాకరే చంద్రుడి విషయంలో వాడతారు. ఔషధుల విషయాలను కూడా సోమ అంటారు. అందుకే ఇక్కడ మహాసోమకళా విలాసం అనే మాటకి గొప్ప గొప్ప ఔషధులన్నింటినీ కూడాను సమీకరించి వాటితో పాటు గాం ఆధారేణ ఆకలయన్ అనాదిం అన్నప్పుడు వేదములను ఉద్ధరించడంతో పాటు భూమిని ఆధారముగా సమకూర్చాడు, అంటే నౌకగా మార్చుకున్నాడు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇది అనేక పురాణాల్లో కనబడుతుంది. అహం త్వాం ఋషిభిస్సాకం మహీనావముదన్వతి వికర్షన్ విచరిష్యామి యావత్ బ్రాహ్మీ నిశా ప్రభో అనే మాట కూడా మనకు పురాణంలో కనబడుతున్నది. మళ్ళీ కల్పం వచ్చే వరకు ఉన్నటువంటి చీకటి ఒక రాత్రి వంటిదే. ఆ రాత్రి వేళ ఆ మనువుని, మహర్షుల్ని, ఈ బీజముల్ని కూడాను నావగా వచ్చిన భూమి యందు ఉంచి వాసుకిని తాడుగా తీసుకుని తాను మత్స్యం యొక్క కొమ్ముకు దాన్ని కట్టాడు. ఎందుకంటే ఆ పడవ మళ్ళీ అటు ఇటు చెదిరిపోకుండా ఉండడం కోసమని దానికి ఆధారంగా వాసుకుని రజ్జువు చేసి మత్స్యముగా ఉన్న తన యొక్క శృంగమునందు దాన్ని కట్టి మొత్తం మళ్ళీ కల్పం ప్రారంభమయ్యే వరకు దానికి సుస్థిరతనిచ్చాడు స్వామి. అదే ఆధారేణ ఆకలి అన్ననే మాటకి అది అర్థం. ఎంత ఆధారంతో ఈ పని చేశాడు, ఎవరిని అనుగ్రహించాడు అంటే సృష్టిని అనుగ్రహించడమే కాదు, మొత్తం అక్కడ ఉన్న మనువు మహర్షులు వీళ్ళందరిని అనుగ్రహించాడు. ఆ సమయంలోనే వారికి వివిధమైన జ్ఞానములు బోధించట. దాన్నే మత్స్యపురాణం అని కూడా అంటాం మనం. అతీతే ప్రళయాపాయే ఉత్థితాయస వేదసే హత్వాసురం హైగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరిహి అని అసుర సంహారం చేశాడనే విషయాన్ని కూడా మనకి పురాణములు చెప్తున్నాయి. కనుక ద్వంద్యం మహాసోమకళా విలాసం గాం ఆదరేణ ఆకలయన్ అనాదిం. ఇప్పుడు గాం శబ్దానికి 2 రకాల అర్థాలు, 2 మత్స్యావతారానికి సరిపోయే. సోమకళ అనే దానికి 2 రకాల అర్థాలు, అది మత్స్యావతారానికి సరిపోయాయి. ఇప్పుడు మైనం మహక్కించన దివ్యం అంగీకుర్వన్. అంగీ అంటే శరీరము దాల్చిన వాడిని కూడా అర్థం ఉన్నది. అంగీకరించాడు అంటే శరీరాన్ని స్వీకరించాడు. అంగీకరించడం స్వీకరించడం. ఎటువంటి శరీరాన్ని స్వీకరించాడు? దివ్యం అంగీకుర్వన్, దివ్యమైన శరీరాన్ని స్వీకరించాడు. ఆ శరీరం ఏంటి? మహహ, తేజస్సుతో ఉన్నది. అయితే ఏ రూపంతుంది? మైనం. మైనం అంటే మీనస్య భావం మైనం. మీన శరీరాన్ని మైనం అంటారు ఇక్కడ. కానీ మైనం మహహ అంటే కాంతిమంతమైనటువంటి మీన శరీరాన్ని, అది దివ్యమైన కాంతిమంతమైన మీన శరీరాన్ని స్వీకరించాడంటే మత్స్యావతారము. మైనం మహహ కించన దివ్యం అంగీకుర్వన్. ఈ విధంగా మీన శరీరాన్ని ధరించినటువంటి విభు అంటే భగవంతుడు. ఎందుకు విభు అనే మాట అన్నారంటే అనంత శక్తి వ్యాపకో విష్ణు అని అర్థం. అనంత శక్తిమంతుడు విభు. ఈ విభు శబ్దానికి వివిధ రూపేణ భవతి, వివిధ రూపాలు స్వీకరించగలిగేవాడు విభు. మరి అవతారములు అంటేనే అంతే కదా. అది విభు శబ్దం చక్కగా సరిపోయింది. మహాత్ములు ఒక శబ్దం ప్రయోగించిన అంత ఔచిత్యం ఉంటుంది. ఏకశబ్ద సుప్రయుక్త సమ్యజ్ఞాత అని వేదంలో చెప్పినట్లుగా మహాత్ములు ఆ వేద స్థాయిలో రచన చేస్తారు. ఎంత వేద పరిజ్ఞానం లేకపోతే ఈ శ్లోకం వస్తుందని. కానీ ఈ శ్లోకం అంతా మత్స్యావతార రూపుడైన నారాయణుడు మనకు కుశలములు కలిగించుగాక. ఇప్పుడు విష్ణుపరంగా అర్థం చెప్పుకున్నాం. దాన్ని అలాగే ఒక్కసారి చదువుకుని మళ్ళీ ఇందులో శివుడు ఎక్కడున్నాడో చూద్దాం. వంద్యం మహాసోమకళా విలాసం గాం ఆదరేణా కలయన్ అనాదిం మైనం మహక్కించన దివ్యమంగీ కుర్వన్ విభుర్మే
కుశలాని కుర్యాత్. ఇది మత్స్యావతారుడైనటువంటి నారాయణుడికి నమస్కారం. ఇందులో ఇప్పుడు హరతత్వం చూద్దాం. హరస్వరూపం ఎలా కనబడుతుంది. వంద్యం అనే మాట ఇద్దరికి సరిపోతుంది. అందరి చేత వందనీయులు వంద్యం. మహాసోమకళా విలాసం స్పష్టంగా తెలుస్తుంది. సోమకళ అంటే చంద్రకళ. గొప్ప చంద్రకళని విలాసముగా ధరించినటువంటి వాడు చంద్రశేఖరుడు. గాం ఆదరేణ ఆకలయన్ అంటే గాం శబ్దాన్ని రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి భూమి పరంగా అర్థం, వేదం పరంగా. భూమి పరంగా కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. శివుని పరంగా చెప్పినప్పుడు కూడా భూమి అన్వయింపబడుతుంది. ఎందుకంటే ఆయన త్రిపురాసుర సంహారం చేసినప్పుడు భూమిని రథంగా చేసుకున్నాడు. అలాగే భూమిని చక్కగా రథముగా ఆధారంగా ఆకలయన్ సమకూర్చుకున్నాడు కనుక గాం ఆదరేణ ఆకలయన్ సరిపోయింది. ఇంకొక అర్థంలో వేదం పరంగా చెప్తే వేదములన్నీ శివస్వరూపాలుగా చెప్పబడుతున్నాయి కదా. వేద శివ శివో వేద. వేదం బ్రహ్మమును తెలియజేస్తుంది. బ్రహ్మమే వేద ప్రవర్తకుడు కనుక విష్ణుపరంగా శివపరంగా కూడా వేదములంటే చక్కగా ఉద్ధరించినవాడు. ఈ మాటకు శివపరంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు హయగ్రీవుడైన అసురుణ్ణి హయగ్రీవ రూపంతో సంహరించి వేదాలు ఉద్ధరించాడు విష్ణువు. మరొక సమయంలో సోమకాసురుని సంహరించి మత్స్యావతారంతో వేదాలను ఉద్ధరించాడు. ఈ రెండు భిన్న సందర్భాలు జరిగాయి. అలాగే మరొకసారి బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడే వేదములు ఇచ్చినట్లుగా మనకి శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం ఉంది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మై తగుం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అంటూ దక్షిణామూర్తి రూపంతో ప్రథమత వేదములు ఆయన బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అని చెప్తున్నారు. అయితే అది సత్యమా ఇది సత్యమా అంటే రెండూ సత్యములే. అందుకే మన ఆది గురువు అన్నప్పుడు నారాయణ సమారంభ సదాశివ సమారంభం రెండు అనడానికి మనకు అభ్యంతరం ఏమీ లేదు. బ్రహ్మకు వేదములు ఇచ్చినటువంటి వాడు, అది శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం కనుక మనం స్వీకరిస్తున్నాం. అయితే అది శివుడేని ఎలా చెప్తారు అంటే ఆ మంత్రముల యందే రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం యయి మా లోకాన్ ఈశత ఈశనీవిహి ఏకో రుద్రహన్ అద్వితీయాయతస్థే అంటూ రుద్ర సంబంధమైన మంత్రములు చెప్తూ బ్రహ్మకు వేదములు ఇచ్చాడు అని చెప్పినప్పుడు అలా బ్రహ్మముకు వేదములు ఇచ్చిన స్వరూపం రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి అంటే దక్షిణామూర్తి స్వరూపంగా మనం తీసుకోవాలి. ఆ విధంగా గాం ఆదరేణ అంటే వేదములను ఆధారముగా ఇచ్చినటువంటి వాడు. ఇంకోటి చెప్పుకున్నా భూమి రథం చేసుకున్నాడు. మూడవది తీసుకోవాలి. అందుకు మూడు అర్థాలు ఎందుకు అన్నామే. ఆ మూడు అర్థాల్లో గాం అంటే గోజాతి. గోవు అన్నప్పుడు వృషభము ధేనువు కూడా గోవే అవుతుంది. అందుకే వృషభాన్ని చక్కగా స్వీకరించి వెళుతున్న వృషభ వాహనారూఢుడు గనక గాం ఆదరేణ ఆకలయన్ అనాదిం అనాది అయిన విష్ణువుని లేదా అనాది అయిన శివుని నమస్కరిస్తున్నాను. తర్వాత మైనం మహక్కించిన దివ్యం అంగీకుర్వన్. అంగీకుర్వన్ అంటే స్వీకరించుట. ఎటువంటి స్వీకరించండి? దివ్యమైనది మహా తేజస్వరూపమైన మైనం. మైనం అంటే మేనాదేవి యొక్క కుమార్తె మైనం అని అర్థం. ఇక్కడ అంటే మేనాకు సంబంధించిన పార్వతీదేవిని స్వీకరించాడు అని అర్థం చూపించారు. ఇలా శివపరంగా అర్థం చక్కగా ఉన్నది. అలాంటి శివుడు మనకు కుశలాలు నిచ్చుగాక అంటూ అటు విష్ణుపరంగా ఇటు శివపరంగా గంభీరార్థములు తెలియజేస్తున్నాయి. మరొక్కసారి శ్లోకం చదువుకుందాం. వంద్యం మహాసోమ కళా విలాసం గామాదరేణా కలయన్ అనాదిం మైనం మహ కించన దివ్యమంగీకుర్వన్ విభుర్మే కుశలాని కుర్యాత్. మేనాదేవి నుంచి ఉద్భవించిన మహాదివ్యం మహా తేజస్వరూపిణి దివ్యమైన పార్వతీదేవిని స్వీకరించినటువంటి పరమేశ్వరుడు మన కుశలములిచ్చుగాక అని నమస్కారం చేసుకొని తర్వాత శ్లోకంలోకి పెడుతున్నాం. తర్వాత అవతారం అయినటువంటి కూర్మావతారం చెప్పబడుతుంది. యో మందరాగం దదదాతి తేయా సుధాభుజస్మాతనుతే విషాది స్వామద్రిలీలోచిత చారుమూర్తే కృపామపారాం సభవాన్ విధత్తాం. అతడు మనకి అపారమైన కృపని ప్రసరింపజేయుగాక అందించుగాక అని. అతడు అంటే హరుడు. యో మందరాగం దదత్ ఆదితేయా సుధాభుజస్మాతనుతే అవిషాది. విషాది రెండు చెప్పచ్చు. మందరాగం అంటే అగం అంటే పర్వతం. మందర పర్వతాన్ని మథనం చేస్తున్న సమయంలో ఆదితేయాహ, ఆదితేయ అంటే అదితి దేవతలైన దేవతలకి సుధాభుజ, వాళ్ళు సుధాభుజులు అంటే అమృతం తాగేటట్టుగా ఆతనుతే ఎవరు చేశారో అటువంటి అవిషాది. అవిషాది అంటే ఖేదరహిత అని అర్థం. ఏ ఖేదము లేనటువంటి
భగవానుడు అయిన నారాయణుడు దేవతల్ని అమృతం స్వీకరించేటట్లు చేశాడు. అంటే కూర్మావతారంగా మందర పర్వతాన్ని ధరించిన వాడి, మందరాగం దదత్, మందర పర్వతాన్ని ధరించిన వాడి దేవతల్ని అమృతం పుచ్చుకునేవారిలా చేశాడు. అనగానే తర్వాత ధరించిన జగన్మోహన్ అవతారాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. వాళ్ళు అమృతం పుచ్చుకునేట్టు చేశాడు. పై కూర్మావతారంగా ఉండాడు కనుకనే అమృతం దాకా వెళ్ళింది కథ. కానీ దేవతలు అమృతం పుచ్చుకునేటట్టు చేయడానికి కారణం ఇటు కూర్మావతారము, అటు మోహిని అవతారము, రెండూ నారాయణుడే. అయితే మధ్య మధ్యలో దేవతలు భయపడ్డ సందర్భాలు ఉన్నాయి, ఇది దొరుకుతుందా లేదా, ఇది పోతుందేమో అని. కానీ వాళ్ళకి ఇంత చేసినటువంటి నారాయణుడు మాత్రం అవిషాది, ఖేదరహితుడు. ఆయనకి వేటి ద్వంద్వాతీతుడు కనుక ఆయనకి ఏ ఖేదము లేదు. దేవతలను అమృతం పుచ్చుకున్నట్టు చేశాడు. స్వాం అద్రిలోచిత చారుమూర్తే, అద్రిలీలా ఉచిత చారుమూర్తి, అద్రిలీలకు తగ్గట్టుగా మూర్తి ధరించినటువంటి నారాయణుడు. ఈ చెప్పడంలో ఎన్ని విశేషాలు. ఆ అద్రిలీల అంటే మందర పర్వతం అక్కడ మథనం చేసేటప్పుడు దా సందర్భంలో ఏ మూర్తులు ధరించాడో అన్ని ఇందులో కలిపాడండి. ఇక్కడ అద్రిలీల అంటే ఆ కొండని దాల్చడంతో పాటు కొండను మథనం చేస్తున్నప్పుడు తాను దేవతల్లో ఒకడయ్యాడు. అంతేకాదు ఆ మథన సమయంలోనూ తానే ధన్వంతరిగా వచ్చి అమృతాన్ని తీసుకువచ్చాడు, ఆయుర్వేద వైద్యం తీసుకొచ్చాడు. అదంతా అద్రిలీల ఉచితమూర్తే కదా. చివరికి జగన్మోహన్గా వచ్చాడు. ఇదంతా అద్రిని ఆధారం చేసుకుని వచ్చినదే కదా. అంటే అద్రిలీలోచిత చారుమూర్తి అయినటువంటి నారాయణుడు కృపాం అపారాం, అపారమైన కృపను విధత్తాం, మనకి ప్రసరింపజేయుగాక, అందించుగాక అని అద్భుతమైన భావాన్ని చెప్పారు. యో మందరాగం దదదాదితేయా సుధాభుజస్మాతనుతే విషాదీం స్వామద్రిలీలోచిత చారుమూర్తే కృపామపారాం సభవాన్ విధత్తాం. ఇప్పుడు శివపరంగా చూద్దాం. యో మందరాగం దదత్ అనే మాటకు వచ్చేటప్పుడు మందరాగమును ధరించి ఉండగా ఆదితేయులు అమృతం పుచ్చుకున్నట్లు చేసినటువంటి విషాది. విషాది అంటే విషమును తిన్నవాడు. తాను విషం తిన్నాడు కానీ దేవతలందరూ అమృతం పుచ్చుకునేట్టు చేశాడు. ఏ సమయంలో? మందరాగమును ధరించినటువంటి సమయంలో. అయితే ఇక్కడ మరొక విశేషం, మందరాగం అనే మాటకి పరమేశ్వరుని ఎలా చెప్పాలి అంటే ఆయన ఇంత చేస్తాడు కానీ దేని మీద ఆయనకు రాగం ఉండదు. మందరాగం. మరి దేని మీద రాగం లేకపోతే వీళ్ళ మీద ఎలా కృప చూపించాడయ్యా అంటే వాళ్ళ యొక్క కర్మ కొద్దీ కృప చూపించాడు, తన స్వభావం కొద్దీ కూడా కృప చూపించాడు. కనుక రాగం ఎంత ఉంది? మందరాగమే. అది బంధించేసినటువంటి రాగం కాదు. అందుకే అటువంటి మందరాగము కలిగినటువంటి వాడు అనే మాటని ఇక్కడ మనం గ్రహించాలి. అటువంటి మందరాగం దదత్. ఇంకొక మాట అగమనే మాటకి కదలనిది అనే మాట తీసుకుంటే, అగం అంటే కదలనిది, నా గచ్చతి, ఇది అగహ. కానీ అగమనే మాటకి కదలనిది అర్థం తీసుకుంటే అగహ పృథ్వీధర పాదపయోహో అని మేదిని కోసమని నిఘంటువు చెప్తుంది. పృథ్వీధర పాదపం అంటే కొండలకి చెట్లకు కూడా అగహ వస్తుంది. ఈయన మందరాగ, మందర అనే శబ్దానికి, మందర శబ్దానికి కూడా ఎన్ని అర్థాలు ఉంటే మందరస్తు పుమాన్ మంథశైలే మందార పాదపే అన్నారు. ఇక్కడ మందరం అంటే మంథశైలం, మథనం చేసిన పర్వతం మందర పర్వతం. అలాగే మందర శబ్దానికి మరొకర్థం మందార పాదపే అన్నారు. మందారం అంటే కల్పవృక్షం అని, మందరా అగం అంటే కల్పవృక్షముగా ఉన్నవాడు అని అర్థం. ఇక్కడ కల్పవృక్ష స్వరూపాన్ని స్వీకరించాడు. నమో వృక్షేభ్యో అరికేశేభ్య నమో వృక్షాయ. అక్కడ వృక్షాయ అంటే కల్పవృక్ష స్వరూపుడు అని రుద్రభాష్యంలో కూడా మనకి అభినవ శంకరులు మొదలైనటువంటి వారు స్పష్టంగా రాశాడు. పైగా శివుణ్ణి కల్పవృక్షంగా వర్ణిస్తూ అద్భుతమైన పద్యములు మహానుభావుడు మన తెనాలి రామకృష్ణుడే పాండురంగ మహత్యంలో చెప్తాడు. ఈ చిగురాకు ఈ ప్రసవం ఈ పువ్వుదేనే ఎంత యొప్పనో చూచితిరే అని తన చుట్టూ సుఖాదులు నిలిచికొల్వగా అన్నారు. అంటే ఒక చెట్టు దగ్గరికి వచ్చి సుఖాదులు అంటే చిలుకలు మొదలు కొలుచుకుంటూ ఉంటాయట. ఈ చిగురాకు ఎంత బాగుందో, ఈ పువ్వు ఎంత బాగుందో, ఈ తేనె ఎంత బాగుందో అని చిలుకలు అంటూ ఉంటాయట. అలాగే శివుడి దగ్గరికి వచ్చి సుఖాదులు అంటున్నారు అన్నాడు. ఇక్కడ సుఖాదులు అంటే సుఖమహర్షి మొదలైన వారు. అదేమిటంటే ఈ చివురాకు అంటే కపర్దాంచిత గాంగా అన్నాడు. ఈ చివురాకు అంటే చివురాకులా మెరిసిపోతున్నటువంటి జటాజోటం, అది చివురాకులు ఉందట. ఈ పువ్వు తేనెయ, ఆ పైన గంగ వస్తుంది, అది పువ్వుల్లో తేనెలో మధువుగా వస్తుందట. అందుకే కపర్దాంచిత గాంగా అన్నాడు ఇక్కడ. అక్కడ గంగ. ఆ తర్వాత ఈ కుసుమం ఎంత బాగుందో చూడు అంటున్నాడు. ఆ కుసుమం ఏంటంటే చంద్రుడు అక్కడున్నాడు. ఇలా ఉన్నటువంటి కల్పవృక్షంలో ఉన్న శివుడు మనకు శుభం కలిగించుగా కానీ రమ్యమైన భావాన్ని చెప్తారు మహానుభావులు తెనాలి రామకృష్ణుడు.
విశ్వనాథ వారు ఈ భావం తీసుకుని అక్లీబద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళుల్ శుక్రద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపుప్పొడి మధుస్యందంబు ద్యోగంగా నా ఈ క్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వర అని శివుణ్ణి కల్పవృక్షంగా భావన చేశారు. అలా ఇక్కడ అలా మందరాగ స్వరూపాన్ని ధరించినటువంటి వాడై ఉన్నటువంటి పరమేశ్వరుడు. అలా మందరాగం దదత్, ఆయన వైరాగ్య స్వరూపుడు కనుక స్వతః శూన్యత్వా లోకదృష్టి కల్పతత్వాచ్చ స్వల్పోయో రాగస్తమిత్యర్థ అని భాష్యకారులు ఈ విధమైన అర్థాన్ని కూడా చూపించారు. అలా ఉన్నటువంటి వాడే ఆదిత్యేయులు అమృతం పుచ్చుకున్నట్టు చేశాడు, తాను మాత్రం విషం తీసుకున్నాడు అనడంలో శివుని యొక్క గొప్పతనం మరింత స్పష్టమవుతుంది. ఇక్కడ అమృతం పుచ్చుకుంటే కానీ వాళ్ళు అమరుడు కాలేరు. అమృతం అవసరం లేకపోయినా అమరుడే, అంతేకాదు విషం పుచ్చుకున్న అమరుడే. అది గొప్ప విషయం అండి. ఇక్కడ అమృతం పుచ్చుకోకపోయినా అమరుడు అనడం వేరు, విషం పుచ్చుకున్న అమరుడే. అందుకే హాయిగా పుచ్చుకున్నాడు. ఆయన విషం పుచ్చుకున్న ఏం కాదని తెలుసు, ఎందుకంటే పేరే మృత్యుంజయుడు, అమృతేశ్వరుడు. అందుకే వాళ్ళ ఆవిడ కూడా ధైర్యంగా మింగన అంటే మింగమని కూడా చెప్పింది ఆవిడ. ఎందువల్లంటే ఆయన అమృత స్వరూపుడు, అమృతమే ఆయన. అయితే దేవతలకు పాపం అప్పటికి తెలియలేదు, మేమేదో అమృతం కోసం కొట్టుకుంటున్నా కానీ అసలు అమృతం శివరూపంలో ఉందని తెలుసుంటే అది వేరేగా ఉండేది. ఇక్కడ మొత్తానికి అక్కడ అవిషాది అని విభాగం చేస్తే ఖేదరహిత, విషాది అంటే విషాన్ని తిన్నవాడు అని అర్థం. ఇక్కడ కానీ శివపరంగా దేవతల్ని అమృతం పుచ్చుకునేట్లు చేసినటువంటి విషకంఠుడు, విషాన్ని స్వీకరించినవాడు. ఆయన ఎలా ఉన్నాడంటే అద్రిలీలోచిత చారుమూర్తి, అద్రిలీలకు ఉచితమైన మూర్తులు ఉంటాడు. ఎందుకంటే గిరిశాయచ శిపివిష్టాయచ అంటాం. గిరిశాయ గిరీశాయ రెండు పేర్లు ఉన్నాయి కదా. గిరులకు ఈశ్వరుడు, గిరియం దుండువాడు అని. గిరిశ అంటే గిరియం దుండువాడు. ఏ గిరియం దుంటాడయ్యా అంటే కైలాసగిరి అండి. కైలాసగిరి అంటే కైలాసగిరి అని చెప్పేవారు కదా. గిరిని ఎందుకు చెప్పారంటే కైలాసగిరే కాదు, చాలా గిరుల్లో ఉంటాడు అని దీని యొక్క అర్థం. ఆ గిరులు ఏమిటంటే కైలాసగిరి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, శ్రవణాచలం కావచ్చు, అరుణాచలం కావచ్చు. ఎన్ని గిరిలో హిమగిరుల్లో కూడా ఆయన విహరిస్తాడు. ఇలా వివిధ గిరులు యందు సంచరించువాడు. అయితే గిరి అనే శబ్దానికి అద్రి అనే శబ్దానికి కూడా మంచి విషయాలు చెప్పచ్చు. గిరి అంటే వాక్కులు, కానీ వాక్కులు యందు సంచరించువాడు, దానికి ఉచితముగా ఉంటాడట. అంటే వాక్కులు అంటే వేదమే, వేదోచితమూర్తి. ఆయన లీలలు ఎలా ఉంటాయంటే వేద ధర్మానికి విరుద్ధం చేయడు. అందుకే వేదలీలోచిత చారమూర్తి. అయితే గిరి అంటే వేద శబ్దానికి అర్థం ఉంది కదండి. అద్రికి ఎలా చెప్తారు అంటే కథలనేది అని అర్థం. ఇక్కడ వేదము చెప్పే సత్యం శాశ్వత సత్యం, పరమార్థాన్ని చెప్తుంది. ఆ ధర్మములు శాశ్వత ధర్మాలు, అవి మారిపోవు. ఆ మార్పు చెందకుండా అయిన ధర్మములు కనుక అద్రి అని మాట చెప్పారు ఇక్కడ. అలాంటి ఆ అద్రి ఏది? తన స్వరూపమే. స్వామద్రి లీలోచిత చారుమూర్తే. అటువంటి అద్రి లీల అంటే వైదికమైన లీలలు. ఇది విష్ణుపరంగా కూడా వేద సంబంధమైనటువంటి వేదరక్షణ కోసం వచ్చిన లీలలు కనుక విష్ణుపరంగా కూడా అదే సరిపోతున్నది. భగవానుడైన పరమేశ్వరుడు కూడా అటువంటి తత్వమే కనుక దానికి సరిపోతుంది. అద్రిలీలోచితమూర్తి అనేటప్పుడు శివుడు కైలాసాది గిరులు యందు దానికి ఉచితమైన మూర్తులతో ఉంటాడు. మందర పర్వతంపై శివుడు ఉంటాడు ఒక వర్ణన ఉన్నది. మందర పర్వతంపై ఎలా ఉంటాడు అనే దాన్ని కూడా వర్ణించారు. అయితే పురాణాల్లో ఇంకా లోతుకెడితే ఆ మందర పర్వతమే శ్రీశైలం అని ఒక విషయం కనబడుతుంది. అదే మందరగిరిపై ఉండడం. అదేవిధంగా మేరుగిరిపై శివుడు ఉంటాడు ఇప్పుడు పురాణములు వర్ణిస్తున్నాయి. ఇటువైపు మేరుగిరిపై ఎందుకుంటావయ్యా శివాను అని నందికేశ్వరుడు అడిగేట. నీ కైలాసం అద్భుతంగా ఉంది, మేము అందరం కొడుచుకుంటున్నాం, అప్పుడప్పుడు మేరుగిరికి వచ్చి మేరుగిరి ఎందు విహరిస్తుంటావు ఎందుకంటే మరి అక్కడ మహర్షుల్ని దేవతలను అనుగ్రహించాలి కదా అంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆ మేరుగిరిని ఆధారం చేసుకునే నక్షత్ర మండలములు దేవతలు ఋషులు ఉన్నప్పుడు వాళ్ళను ఆరాధన చేస్తుంటే వాళ్ళని అనుగ్రహించాలి, ఎందుకు మేరుగిరికే వస్తానన్నాడు. అదేవిధంగా శ్రీశైలం చెప్పుకున్నాం. ఇలా ఎన్నో పర్వతాలు కనుక అద్రిలీలోచిత చారుమూర్తే. ఇటువంటి శివుడు అపారాం కృపాం, అపారమైన కృపను మనకు అందించుగాక అని శివపరంగా కూడా అర్థాన్ని చెప్పుకున్నాం. యో మందరాగం దదదాతి తేయా సుధా భుజస్మాతనుతే విషాది స్వామద్రిలీలోచిత చారుమూర్తే కృపామపారాం సభవాన్ విధత్తాం. ఈ శ్లోకంలో అటు కూర్మావతార రూపుడైన నారాయణ్ణి అదేవిధంగా పరమేశ్వరుని కూడా స్మరించుకున్నాం. ఇలాంటి శివునికి నమస్కారం చేసుకున్న తర్వాత అవతారంలోకి మనం వెళుతున్నాం. ఇది క్రోడావతారం అంటే వరాహావతారం వర్ణింపబడుతున్నది. ఉల్లాసయన్యో మహిమానముచ్చై స్ఫురద్వరాహీశ కలేబరోభూత్ తస్మై విదద్మః కరయోరజస్రం
సాయం తనాంభోరుహ సామరస్యం. ప్రతి పదంలో ఆ రస అనుభూతి కలిగేటట్టు కవిత్వం రచించడం ఇందులో మనకు కనబడుతుంది. ఇక్కడ ఉల్లాసయన్యో మహిమానముచ్చై. మహిమానం, మహిమానం అనే మాటకు మనకు స్పష్టంగా తెలుసు. మహిమ గొప్పతనం. అటువంటి ఆ గొప్పతనాన్ని ఉల్లాసవంతంగా ఉచ్చస్థితిలో చూపించినటువంటి అవతారము అని. ఇంకొకటి మహిమానం. మహి అంటే భూమి అని అర్థం. భూమేర్మానం మహిమానం అని అర్థాన్ని టీకాకారులు కూడా చెప్పారు. భూమి యొక్క మానము. మానము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉన్నతి, మానభంగం అంటూ ఉంటాం, అభిమానం అంటూ ఉంటాం. మానం అంటే గౌరవం, ఉన్నతి. కానీ భూమి యొక్క గౌరవం దెబ్బతినేసింది. ఎప్పుడు హిరణ్యాక్షుడు ఆ భూమిని తీసుకెళ్ళిపోతూ ఉండగా భూమి యొక్క మానం తగ్గిపోయింది. మానం అంటే దాని గౌరవం తగ్గిపోయింది. చిత్తోన్నతి అని అర్థం. మానశబ్దానికి చిత్తోన్నతి అని అర్థం చెప్పారు. దానికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉన్నటువంటి ఉన్నతి తగ్గిపోయినట్లే కదా. ఇంకోటి వచ్చి తీసుకుపోయాడో ఉన్నతి తగ్గిపోయింది. అలా మహికి తగ్గిపోయిన మానమును ఆయన ఉచ్చైహి ఉల్లాసయన్, ఉత్కృష్టముగా ఉల్లసింపజేసేటట్లుగా ఆనందింపజేసేటట్లుగా ఉద్ధరించాడు అనే మాటని ఉల్లాసయన్యో మహిమానముచ్చైహి. ఎలా చేశాడు? స్ఫురద్వరాహీశ కళేబరోభూత్తు. వరాహి ఈశ అంటే వరాహ స్వరూపంలో గొప్ప, శ్రేష్టమైన వరాహం, శ్రేష్టమైన వరాహ రూప శరీరాన్ని ధరించి వచ్చాడు. అందుకు స్ఫురద్వరాహీశ కళేబరోభూత్. అటువంటి కళేబరం అంటే శరీరం. ఆ శరీరాన్ని ధరించి వచ్చాడు. ఇలాగా మహిమానం అనే శబ్దానికి మరొక అర్థంలో తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. సర్వేశ్వరత్వేన మాహాత్మ్యం ఇత్యర్థ అని మహిమాన శబ్దానికి కూడా అర్థం చెప్పారు. ఇలాగా అక్కడికే రెండు విధములుగా స్వామి తన యొక్క మహిమని ఉత్కృష్టముగా ఉల్లసింపజేసేటట్లుగా వచ్చి వరాహీశ కళేబరంతో వచ్చాడు. అలాంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అంటే ఎంత అందంగా చెప్తున్నారంటే ఇక్కడ తస్మై విదద్మః కరయో రజస్రం సాయం తనంభోరుగ సామరస్యం. అతన్ని తలంచుకుంటే అదేమిటో నా రెండు చేతులు సాయంకాల పద్మాలు అయిపోతాయి అన్నాడు. ఆయన తలంచుకుంటే నా రెండు చేతులు సాయంకాల పద్మాలు అయిపోతాయంటే అర్థం ఏంటంటే సాయంకాల పద్మాలు ముడుచుకుపోతాయి కనుక రెండు చేతులు ఆయన తలంచుకోగానే ముడుచుకుంటాయంటే నమస్కరిస్తాయని అర్థం. ఇక్కడ ఆయనకి నా రెండు చేతులతో నమస్కరిస్తున్నాను, ముకులిత హస్తుడినై నమస్కరిస్తున్నాను. ఎవరిని? వరాహస్వామిని అని చెప్పారు ఇక్కడ. అయితే ఇది శివుని పరంగా చెప్పుకోవాలి కదా. శివుని పరంగా చెప్పినప్పుడు దీనికి అర్థం ఎలా వస్తుంది అంటే మహిమానం అంటే సర్వేశ్వరత్వేన మాహాత్మ్యం అని చెప్పుకున్నాం. అది పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. అది ఉల్లాసయన్ న్యో మహిమానముచ్చై. అలాగే భూమి యొక్క మానం పెంచుట అంటే ఆ భూమిని రథముగా తీసుకువెళ్ళి దాని గౌరవాన్ని పెంచాడు కదా. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఉల్లాసయన్య దాన్ని చక్కగా ప్రకాశింపజేస్తూ ఉత్కృష్టముగా తీసుకువెళ్ళాడు కనుక భూమి రథమును నడిపినటువంటి త్రిపురాసుర సంహారమూర్తిని భావించవచ్చు. అంతేకాదు తన యొక్క సర్వేశ్వరత్వ మాహాత్మ్యాలని జనులు ఉల్లసించేటట్లుగా తను ఉల్లాసముగా ఉత్కృష్ట స్థితిలో ప్రకటించాడు కనుక రెండు విధాలుగా సరిపోతుంది. పైగా స్ఫురద్వరాహీశ కళేబరోభూత్. ఇక్కడ మనం తెలుసుకోవాలి. స్ఫురత్ అని స్ఫురింపజేస్తున్నాడు. ఎలాగంటే వర అహి ఈశ అన్నాడు. ఇక్కడ అహి అంటే సర్పము, వర అహి. వరాహి అంటే వారాహ శబ్దం వచ్చింది. వరాహీశ వరాహ ఈశ కళేబరో అక్కడ వరాహ శబ్దంగా చెప్పాం. వర అహి, అహి అంటే సర్పము అని అర్థం. ఇక్కడ వర అహీస గొప్పదైన సర్పశ్రేష్ఠుడు, ఆ సర్పశ్రేష్టముల చేత అలంకృతమైన దేహం కలవాడు. వరాహీశ కళేబరహ అనే మాటకి ఇక్కడ ఈ విధంగా అర్థమని చెప్పుకోవచ్చు. అది వరాహీశో వాసుకి కళేబరే యస్యేతి వరాహీశ కళేబరహ అని వ్యుత్పత్తిని చెప్పారు పెద్దలు. కానీ వాసుకి మొదలైన దివ్య సర్పములు స్వామి శరీరంలో ఉండేవి మామూలు అహిలు కావు. వర అహి ఈశ గొప్ప పాములు, ఆ పాముల్లో మళ్ళీ రాజులు. అలా లెక్క కడితే 8 జాతుల పాములు స్వామి దగ్గర ఉంటాయని చెప్పారు. అవి అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మ ఇది మహానాగుకుల భూషణాయ అని కూడా స్వామిని వర్ణిస్తూ చెప్తారు ఇక్కడ. ఇవన్నీ కూడా వర అహి ఈశ 3 లక్షణములు ఉన్నవి. గొప్పవైన సర్పములు, వాటిల్లో మళ్ళీ గొప్పవి. అంటే ఇవి 8 రకాల జాతులండి. ఆ జాతుల్లో నాయకుల్లా ఉంటారే వాళ్ళు శివునికి అలంకారాలుగా వచ్చున్నారు. అలాగా పాదముల మొదలుకుని శిరస్సు వరకు, శిరస్సు వచ్చిన పాదం వరకు, ఆ భుజాలకి
ఆఖరికి మేకలకి, జంధ్యానికి, కంఠానికి, అన్నిటికీ కాలిక అందెలుగా కూడా సర్పాలను అలంకరించుకున్నప్పుడు వర అహీశ కళేబరమేగా అయింది. అదొకటి. ఇంకొక అర్థంలో తెల్లగా ఉన్నాడు శివుడు. తెల్లగా ఎలా ఉన్నాడు? ఆ తెలుపు ఏమిటయ్యా అంటే అనంతుడు ఆదిశేషువు వర్ణం తెలుపు కనుక అయ్యను కూడా ఆ విధంగా ఆదిశేషుడు వర్ణమోలే తెల్లని శరీరంతో ఉన్నటువంటి వాడు వరాహీశ కళేబరోభూత్ అనేది సాదృశ్యంగా చెప్పినట్లు చెప్పవచ్చు. ఇలా ఒకే పదంలో విష్ణుపరంగా భావం ఉంది, శివపరంగా ఉన్నది. ఈ రెండింటిని మనం ఇక్కడ స్వీకరించి ఆ స్వరూపాన్ని నమస్కారం చేసుకుంటున్నాం. వాటి తర్వాత నరసింహస్వరూపంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ నరసింహస్వరూపం వచ్చేప్పటికల్లా అత్యద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. సమావహన్ కేసరితాంబరామ్యస్సురద్విషత్ కుంజరమాజఘాన ప్రహ్లాదముల్లాసితమాదధానం పంచాననం తం ప్రణుమ పురాణం. ఇక్కడ మనం ఏ పద్ధతిలో చెప్పుకుంటూ ఆ పద్ధతి ప్రకారంగా మరొక్కసారి వరాహీశ కళేబరాన్ని నమస్కారం చేసుకుందాం. ఉల్లాసయన్యో మహిమానముచ్చై స్ఫురద్వరాహీశ కళేబరోభూత్ తస్మై విదద్మః కరయోరజస్రం సాయం తనాంభోరుహ సామరస్యం అని వరాహస్వామికి నమస్కారం చేసుకుని ఇప్పుడు నృసింహస్వామి శ్లోకాన్ని చదువుకున్నాం. సమావహన్ కేసరితాం వరామ్యస్సురద్విషత్ కుంజరమాజఘాన ప్రహ్లాదముల్లాసితమాదధానం పంచాననం తం ప్రణుమ పురాణం. ఇక్కడ సమావహన్ అనే శబ్దానికి గొప్పగా స్వీకరించాడు. అలా స్వీకరించిన పురాణ రూపుడైన పంచాననుకి నమస్కారము అన్నారు. పంచాననం అంటే సింహవదను అర్థం. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభుంతరమెల్ల భూరితముగా దంష్టాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రునేత్రంబులంధములుగా కంటక సన్నిభూత్కటకేశరాహతి అభ్రసంగము భిన్నమై చలింప ప్రళయాభ్రచంచలా ప్రకట భాస్వరములై కరనఖరోచులు క్రమ్ముదేర శటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసిపట్టే నరసింహుడు ఆ దితి పట్టిన దీప అని పోతన గారు వర్ణిస్తూ పంచాననోద్ధూత అని చెప్పారు. ఇక్కడ పంచాననం, ఆననం అంటే ముఖము అని అర్థం. పంచాననం అంటే విస్తరించిన ముఖము కలది. పచి విస్తారైన ధాతువు నుంచి వచ్చింది పంచశబ్దం ఇక్కడ. కానీ పంచానన అంటే విస్తరించిన వదనం కలిగినదని సింహానికి పేరు. అలాంటి పంచానన రూపంతో వచ్చిన పురాణునికి నమస్కారం. అంటే పురాణ పురుషుడు ఎప్పటివాడు నారాయణుడు, ఎప్పటివాడు అంటే పురాణ శబ్దం వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాడు కనుక పురాణ శబ్దం కూడా వస్తుంది. అయితే పురాణం అనే శబ్దానికి మంచి మాట ఏంటంటే సదైక రసం, అద్భుతమైన మాట అండి. సదా ఏకరస స్వరూప, ఎప్పుడు ఏకరస స్వరూపంతో ఉన్నవాడని టీకాకారుడు అద్భుతమైనటువంటి మాటను తెలియజేశాడు. ఎప్పుడూ ఒకే స్వరూపం అయింది. అదేమిటి? ఆనంద, సచ్చిదానంద. ఇవాళుండి రేపు ఆనందంగా ఉండడు, ఎల్లుండి చెప్పలేము అని కాకుండా సదా ఏకరస స్వరూప అయినటువంటి నారాయణుడు. ఆయన సింహవదనంతో ప్రకాశించిన వాడు కనుక పంచాననంతం ప్రణుమ పురాణం. అటువంటి పంచాననుని నృసింహుని నమస్కరిస్తున్నాను. ఆయన స్వీకరించిన రూపం ఏంటి? కేసరితాం వరామ్యః. కేసరితాం అంటే కేసరి, కేసరి అంటే రుకేసరి అంటే అక్కడ కేసరి అంటే సింహం. ఆ సింహస్వరూపాన్ని తీసుకొచ్చాడు. మామూలు సింహ వరాం కేసరితాం, అలాంటి దాన్ని తీసుకొచ్చినటువంటి స్ఫురద్విషత్ కుంజరమాజఘానం. ఆయన చేసింది ఏంటంటే సురద్విషత్. సురద్విషత్ అంటే దేవతాద్వేషి అయినటువంటి కుంజరుడు. అంటే దేవతాద్వేషుల్లో కుంజరం వంటివాడు. ఎవడైనా గొప్ప అన్నప్పుడు కుంజర శబ్దాన్ని వాడతారు ఇక్కడ. దేవతాద్వేషులు రాక్షసులు, రాక్షస కుంజరుడండి. అంటే రాక్షసుల్లో చాలా గొప్పవాడు అంటే హిరణ్యకశిపుడు. నాజఘాన సంహరించాడు. ఎలాగూ కేసరితాం వరాం సమావహన్, సింహరూపాన్ని స్వీకరించి నృసింహుడుగా వచ్చి రాక్షస కులంలో గొప్పవాడైనటువంటి హిరణ్యకశిపుడు సంహరించాడు. ఇక్కడ కుంజరతాం అని చెప్పడంలో ఇక్కడ గజంతో పోల్చడం ఎందుకంటే మదగజం అన్నమాట. రాక్షసుడి దుష్ట మదంతో కూడినటువంటి వాడు కనుక అలాంటి దుష్ట మద గజాన్ని కొట్టాడు. ఎప్పుడైనా గజాన్ని కొట్టేది సింహమే. అందుకే నృసింహుడు కనుక సింహం వస్తే ఏనుగునే కొట్టాలి కదా. ఆ ఏనుగు ఎవడయ్యా? అదిగో సిద్ధంగా ఉన్నాడు హిరణ్యకశిపుడు అని చెప్తూ ఆ హిరణ్యకశిపుడిని ఏనుగుని కొట్టిన సింహం. ఏనుగుని కొట్టగలిగే సింహం ఒక్కటే.
అలాగే హిరణ్యకశిపుని ఎవడూ కొట్టలేడు, నృసింహుడు మాత్రమే. అది ఈ మాటను అంత చక్కగా చూపించారు ఇక్కడ. వచ్చి చేసింది ఏంటి? ప్రహ్లాదముల్లాసిత మాదధానం. ప్రహ్లాదుని ఆనందింపజేసినటువంటి స్వరూపము. అంటే ప్రహ్లాద వరద నారసింహ అన్నట్లుగా అటు ఎవరిని శిక్షించాడో తర్వాత ఎవరిని రక్షించాడో రెండింటినీ శ్లోకంలో చూపించారు. ఎందుకంటే నృసింహావతారం యొక్క ప్రత్యేకత అది. అది హిరణ్యకశిపుని సంహరించడానికి వచ్చింది అనడానికి లేదు, ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చింది ఇక్కడ. ప్రహ్లాదుడికి ఆయన అక్కడ బెదిరించి చెప్పాడు కదా, ఇవాళ నువ్వు చెప్పిన రూపంగాని కనబడకపోతే ఇతన్ని నిన్ను చంపేస్తానన్నాడు. అవునా లేదా? డింభక సర్వస్థలముల అంబోరుగ నెత్రుడుండు నన్ను చెన్నుగుల సంరంభంబున పలికెదవు, ఈ స్తంభమును చూపగలవే చక్రిన్ గిక్రిన్ స్తంభమును చూపయేను కుంభిన్ని శరము దురుంతు అన్నాడు. ఇక్కడ చూపించకపోతే చంపేస్తానన్నాడు. అప్పుడు నృసింహరూపమూర్తి రాకపోతే ఏమవుతుంది? ప్రహ్లాదుడికి అయితే ఏమవుతుంది? అదే ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు, హిరణ్యకశిపుని చంపడానికి కాదుట. కాదు హిరణ్యకశిపుని చంపడానికి వచ్చాడు. కాదు ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు. రెండు కలిపి ఒకే మాట అన్నారు పోతన గారు. ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ కరుణా వీర సంయుతుండును మహాప్రభావముండును అయిన శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించిన అని ఒక మాటలో చెప్పారు. కనుకనే పైన హిరణ్యకశిపు సంహారం చెప్పారు, కింద ప్రహ్లాదుని అనుగ్రహించారని చెప్తున్నారు. ప్రహ్లాదముల్లాసితమాదధానం పంచాననం తం ప్రణుమః పురాణం అని ఈ శ్లోకంలో నృసింహమూర్తి నమస్కారం చేసుకుంటూ మరొక్కసారి అనుకుందాం. సమావహన్ కేసరితాంబరాం యస్సురద్విషత్ కుంజరమాజగాన ప్రహ్లాదముల్లాసితమాదధానం పంచాననం తం ప్రణుమః పురాణం. ఇందులో శివుడు ఎక్కడ కనబడుతున్నాడో రేపు తెలుసుకుందాం. ఈరోజు జగద్గురువులకు అంజలిస్తూ శంకరార్పణం చేసుకుంటున్నాం. రేపు మిగిలిన శ్లోకంలో చెప్పుకొని హరిహరమూర్తిని సాక్షాత్కరింపజేసుకుందాం. స్వస్తి.